నిరంతరం ఏదో ఒక వివాదంతోని హెడ్లైన్స్ నిలవడం అనేది కంగనా రనౌత్కి కొత్తేం కాదు. బాలీవుడ్ల అగ్ర హీరోలతోని దర్శక నిర్మాతలతోని ఢీ కొట్టేటందుకు గిట్లా గీ ముందుగుమ్మ ఏం మాత్రం వెనకాడదంట. మళ్ళా ఓ పక్క కార్ల త్రయంల స్నేహం కొనసాగిస్తున్నప్పటికీ మరో పక్క వాళ్ళు చేసే తప్పులను ఏలెత్తి చూపించనికే ఎప్పుడు ముందుంటదంట. ఇక చాలా సందర్భాలల్లా వివిధ హీరోలను వాళ్ళ గుణగణాలకు మంచిగా విపరీతంగా ఒగిడిన ఈమెనే కొంతమంది హీరోలు చేసే తప్పులను ఏలెత్తి చూపడంలా అసలు ఏ మాత్రం భయం బెరుకు లేకుండా నిర్మోహమాటంగా బయట పెడతాదంట. ఇక చూసిరు కదా ఎంత ధైర్యశాలనేది. అయితే ఇటీవలనే సోమవారం న్యూఢిల్లీలో న్యూస్ 18 ఇండియన్ చౌపాల్ కార్యక్రమంలో కంగన హాజరైందంట. ఇక ఈడ ఆమె చాలా పెద్ద వ్యాఖ్యలే చెప్పిందంట. ఏమంటున్నదనంటే పొగాకును ఆమోదించే నటుల మీద ఈమె తీవ్రంగా విరుచుకోబడ్డదంట. ఇక గిస్వంటోళ్ళు దేశాన్ని వెనుపోటు ఓడ్చేటందుకు ముందస్తుగా నిల్చుంటారు గిస్వంటి నటులు. ఇక మన దేశం ఇలా వాళ్ళ నాశనం అయిపోతున్నది కనుక వీళ్ళు దానికి బాధ్యతగా నిర్వహించాలి అంటున్నది. అయితే ఈ నటులందరూ వాళ్ళ నికర ఆస్తుల విలువలను మాత్రం బహిరంగంగా చెప్తారు. ఇక పొగాకుని గిట్లా ఈ మద్దతుగా తెలుపుతూనే ఉంటారు. ఇక తెర మీద ఒక్కసారి పొగాకు ఉత్పత్తిని నమిలిన తర్వాత వాళ్ళు మళ్ళా వ్యక్తిగతంగా దాని జోలికే పోరు. ఇక గస్ వంటి విషయాలల్లా వీళ్ళ పరిస్థితి గిట్లా ఉన్నది. ఇక వాళ్ళు పొగాకు ఉత్పత్తి కోసం అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా వేదికలల్లా ఒక్క పోస్ట్ పెట్టేటందుకే 5 లక్షలు 10 లక్షలు ఇక అంతకంటే ఎక్కువ పైసలే వసూలు చేస్తారు. ఇక దీన్ని బట్టి వీళ్ళ పరిస్థితి గిట్లా ఉన్నది. ఇక గస్వంటోళ్ళు ఇక మన దేశాన్ని వెన్నుపోటు ఓడుస్తున్నారు అని బహిరంగంగా చెప్పిందంట. ఇక చూసిర్రా. అంతేకాదు ఇక ఇప్పుడు సినిమాలలో చూసుకుంటే విలన్లని హీరో లెక్క చూపించడం ఏంది అనేది ప్రశ్నిస్తున్నది. ఇక వాళ్ళు చేసే సినిమాలలో నాయకు కల్నాయకు ఇప్పుడు మారినాయి కానీ ఇక వాళ్ళు చేసిన హీరోలు అయితే అమ్మాయిల వెనకల పడడం, ఇక అమ్మాయిల్ని వేధించడం, వాళ్ళ మీద అత్యాచారం చేయడం, రౌడీలు గూండాలు గిసువంటి పాత్రలు చేస్తున్నారు. ఇక గది ఎంతవరకు సబబు, ఇక వీళ్ళు మన హీరోలో అని ఆమె మస్తుగా విమర్శిస్తున్నదంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే పొగాకు పరంగా ఇక ఇటీవలనే పొగాకుకు మద్దతు తెలిపిన షారూఖ్ ఖాన్ గట్లనే అక్షయ్ కుమార్ని ఈమె పరోక్షంగా విమర్శిస్తున్నదని మాత్రం అర్థమవుతున్నది. ఇక చూసిరా మొత్తం మీద ఈమె అన్ని విషయాలను ఏమనిపించినా కానీ అడిగేసి కడిగేసి నిజం అనేది నిర్భయంగా బయట పెట్టిందని అర్థమవుతూనే ఉన్నది. ఇక ఒక విధంగా ఈమె ధైర్యానికి ఓ మాట తీరుకి మెచ్చుకోవాల్సిందే. ఇక మీరు ఇట్లా ఏమంటారు? ఈమె మాట్లాడింది సరైనదే అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.